ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం హంద్రీ నేవా కాలువ పూర్తి చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి. ఈ నెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతున్నదని రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి డిప్యూటీ సీఎం కె నారాయణస్వామితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి గతంలో కుప్పం పర్యటనలో ఇచ్చిన మాట ప్రకారం నీటిని కుప్పం నియోజకవర్గానికి నీరు అందించడంలో భాగంగా హంద్రీ నేవా కాలువ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో దాదాపు 54 చెరువులకు నీరు అందించే పరిస్థితి ఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేలా రామకుప్పంలో పూజా కార్యక్రమం నిర్వహించి హంద్రీ నేవా నీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. పాలారు ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్లయితే హంద్రీ నేవా, పాలారు ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, త్రాగునీరు ఇబ్బంది ఉండదని తెలిపారు. గాండ్ల కమ్యూనిటీ భవన నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించి 3 కోట్ల నిధులు విడుదల చేసి భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప, శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సి భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.